శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ శనివారం అక్టోబర్ 12వ తేదీ దశమి రోజున మనము అమ్మవారికి విజయదశమి అనేటటువంటి పేరుతో పండుగ చేసుకుంటూ ఈ నవరాత్రులలో 9వ రోజు రాత్రిపూట అంటే 10వ రోజు ఉదయానికి మనకి అమ్మవారు విజయకేతనంతో విజయదుర్గగా రాజరాజేశ్వరిగా మనకి చక్కగా అలంకారం వేసుకుని అంటే మనమే అమ్మవారికి ఆ అలంకారాన్ని అలంకరింపజేసుకుంటాం. ఆ అలంకారంలో అమ్మ మనకి దర్శనమిస్తుందన్నమాట. 9 రోజులు ఎన్నో రకాలుగా ఈ దుష్టుల్ని దునుమాడినటువంటి ఈ రూపాలన్నీ మనము స్వర్ణ కవచాలంకృత దుర్గ, అలాగే గాయత్రి, లలిత, లక్ష్మి, సరస్వతి, దుర్గా, అలాగే మహిషాసుర మర్ధిని, అన్నపూర్ణ ఇలా నవ విధమైనటువంటి ఆకారాలు, రూపాలు అమ్మవారికి మనం అలంకరింపజేసుకుని భక్తి ప్రపత్తులతో పూజించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. లాస్ట్ రోజైనటువంటి విజయదశమి రోజున మనము విజయకేతనం ఎగిరేసిందావిడ. విజయకేతనానికి గుర్తుగా మనము ఆ రోజున రాజరాజేశ్వరి అలంకారాన్ని అలంకరింపచేసి అమ్మవారికి శాంతింపచేస్తామన్నమాట. మూల విరాట్ రాజరాజేశ్వరి దేవి, అలాగే లలిత పరమేశ్వరి, దేవి భగవతి వీరందరూ పేర్లు ఏవైనా కానీ ఇవన్నీ కూడా మూల రూపమైనటువంటి జగదంబ యొక్క పేర్లు. ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆది మధ్యాంతరహిత ఆవిడ. ఈ సృష్టికి ముందర ఉంది, ఈ సృష్టి జరుగుతున్నప్పుడు ఉంది, ఈ సృష్టి అయిపోయిన తర్వాత సృష్టి అంతంలో కూడా ఉంది. అంటే అసలు ఆవిడ ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉంది. ఎక్కడ లేదు, అన్ని చోట్ల ఉంది. ఎప్పుడు లేదు, అన్ని కాలాల్లోనూ ఉంది. అంటే ఈ సృష్టి స్థితిలయ పాలకులకి బాధ్యతలు అప్పగించింది అన్న మాటే గాని ఆవిడ ఆది మధ్యాంతరహిత. అమ్మ అంటే నిజం చెప్పాలంటే సుప్రీం మదర్. ఇంకా ఆ మదర్ కన్నా మించినది లేదు. ఈ సృష్టిలో ఏదైతే గొప్ప ఉన్నదో ఆ గొప్పతనమే అమ్మ. దుష్టుల్ని సంహరించడంలో ఆవిడే ముందుంటుంది. భక్తుల్ని రక్షించడంలో కూడా ఆవిడే ముందుంటుంది. అమ్మ అని పిలిస్తే చాలు నిజంగా అమ్మలాగానే మనని కాపాడుతుంది. మనకి సంపద కావాలా? సంపదనిస్తుంది. ఆరోగ్యం కావాలా? ఆరోగ్యాన్నిస్తుంది. విద్య కావాలా? విద్యనిస్తుంది. ఆకలి బాధలు తీరాలా? అమ్మలాగా చక్కగా ఆకలి బాధలు తీరుస్తోంది. చక్కటి ఆదరణ ఉంటోంది. అలాగే ఒక నిర్వహణ బాధ్యతల్ని మనము చక్కగా నిర్వర్తించుకోవాలి అనుకుంటున్నామా? ఆ నిర్వహణ సామర్థ్యాన్ని ఇస్తోంది. అసలు ఆవిడ మనకి ఏది ఇవ్వట్లేదు. గాయత్రి రూపంలో ఉంది, వేద రూపంలో ఉంది, వాక్కు రూపంలో ఉంది. అమ్మ గుణాలతో సంతరించుకొని ఉంది. ఒక సౌందర్య రాశిగా ఉంది. ఒక మహిషాసురుణ్ణి సంహరించినటువంటి మహిషాసుర మర్ధిని భయంకరమైనటువంటి రూపంతో ఉంది. ఒక్క చుక్క రక్తం నేల రాలకుండా ఆ మహిషాసురుడి యొక్క రక్తాన్నంతా పీల్చేసింది. ఒక మహిషాసుర మర్ధిని అలంకారంలో మనం ఆవిడ్ని చూసుకుంటూ ఉంటాం. ఇలా ఏ దానికి తగినట్టు ఆ రూపంలో ఆవిడ భక్తుల్ని అనుగ్రహిస్తోంది. దుష్ట శిక్షణ చేస్తోంది. మరి ఇంత గొప్ప స్థితి లయకారిణి అయినటువంటి అమ్మని మనము ఈ నవరాత్రులలోనూ నవవిధ రూపాలలో అలంకరింప చేసుకుని మనము మురుసుకుపోతూ ఉంటాము. అలాగే ఆశీస్సులు అందుకుంటూ ఉంటాము. మరి 9 రోజులు 9 రకాలైనటువంటి అలంకారాలతో అలరారినటువంటి అమ్మకి 10వ రోజున రాజరాజేశ్వరి అలంకారాన్ని వేసి శాంతింపజేస్తాం. శాంతింపజేస్తాం. ఎక్కడైతే మనకి ఉగ్ర రూపాలు ఉన్నాయో ఆ ఉగ్ర రూపాలని మనము శాంతింపజేసే విధంగా ఈ రాజరాజేశ్వరి అలంకారాన్ని శా వేసి భక్తులు వారి వారి యొక్క కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవి పూజని కూడా మనము చాలా భక్తి ప్రపత్తులతో చేసుకుంటాం. అపరాజితాదేవి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దుర్గే. దుర్గా భవాని, దుర్గా, లలితా పరమేశ్వరి ఈ పేర్లతో ఆవిడని పిలుచుకుంటూ ఉంటామే కానీ కొన్ని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలలో అపరాజితాదేవిగా పిలుచుకొని పూజలు చేస్తారు. ఏ పేరుతో పిలిచినా
ఏ నామంతో కొలిచినా, ఏ స్తోత్ర పారాయణాలు చేసినా అమ్మ అమ్మే. అంత గొప్పదైనటువంటి అమ్మకి ఈ 10 రోజులు చేసేటటువంటి పూజలు, పెట్టినటువంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా చాలా తృప్తి చెందుతుంది అమ్మ వీటి ద్వారా. ఎందుకంటే భక్తుల యొక్క మనోభీష్టాలు నెరవేరాలి అంటే అమ్మ తృప్తి చెందాలి. ఏ విధంగా తృప్తి చెందుతుంది? స్తోత్ర పారాయణల రూపంలో మన భక్తి విశేషంగా అమ్మ పాదాల మీద పెట్టడం ద్వారా అమ్మ గ్రహించి తృప్తి చెంది, నా భక్తులు నన్ను పలు విధాలా ఆనందింపజేస్తున్నారు, చక్కగా స్తోత్రపారాయణాలు చేస్తున్నారు అని చెప్పి మనకి చక్కటి ఆశీస్సులు ఇస్తుంది. అలాంటి ఆశీస్సులే మనకి ఈ భూమి మీద మనం జీవించి ఉన్నంత వరకు కూడా చక్కగా క్షేమంగా, లాభంగా జీవితాలు జరిగిపోవడానికి చక్కగా ఆ ఆశీస్సులు ఉపయోగపడతాయి మనకి అని చెప్పి తెలియజేస్తూ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రేక్షకులందరికీ విజయదుర్గగా, అలాగే అపరాజితాదేవిగా, అలాగే రాజరాజేశ్వరిగా పూజలందుకునేటటువంటి అమ్మకి నమస్కారాలు అర్పిస్తూ, ప్రజలందరినీ చల్లగా చూడమని కాపాడుకుంటూ నమస్కారం.